Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ కోడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే లెసన్ ఏంటంటే HTML అండ్ CSS హారిజాంటల్ అండ్ వర్టికల్ నావిగేషన్ బార్. సో దీనికోసం మీరు ఫస్ట్ నోట్ప్యాడ్++ యూస్ ఓపెన్ చేయండి. ఒక HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ రాసించేసేయండి. సో ఇప్పుడు ఇందులో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఒకే కోడింగ్లోనే మీకు HTML హారిజాంటల్ అండ్ వర్టికల్ నావిగేషన్ బార్ని మీకు డిజైన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ దీనికోసం ఏం చేస్తారంటే div క్లాస్ హారిజన్ అంటే హారిజాంటల్ అని తీసుకుంటున్నాను. సో ఇందులో మనకి ఫస్ట్ తీసుకోవాల్సింది అనార్డర్ లిస్ట్ UL. సో అనార్డర్ లిస్ట్లో LI ఒక లిస్ట్ తీసేసుకొని, సో ఇందులో మనకి నావిగేషన్ బార్ అంటే ఎలా ఉంటుంది, సపోజ్ హోమ్, న్యూస్, అబౌట్, కాంటాక్ట్ అని ఇలా నేమ్స్తో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక దాని మీద క్లిక్ చేశారో ఇంకో పేజ్కి తీసుకెళ్తున్నట్ట మిమ్మల్ని. సో అంటే అదొక లింక్ అని అర్థం. సో మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఒక లింక్ని యాడ్ చేయాలి. సో ఈ లింక్ని యాడ్ చేసి ఈ లింక్కి వేరే ఒక డాక్యుమెంట్ లేదా HTML డాక్యుమెంట్ కానీ లేదా మీరు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్కి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నారో దాని URLని ఇక్కడ మనకి పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తారు, AHREF హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ లింక్ అనేది పేస్ట్ చేస్తారు. ఇక్కడ నేను హ్యాష్ సింబల్ ఇస్తున్నాను, ఈ హ్యాష్ ప్లేస్లో మీరు ఆ లింక్ అనేది పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో నేమ్ ఇద్దాం, హోమ్. సో ఈ హోమ్ అని ఇచ్చేసాను. సో మల్టిపుల్ రాయడం కోసం మనం ఏం చేస్తామంటే పేస్ట్ చేస్తాం, కాపీ అండ్ పేస్ట్ చేస్తాం. సో సింపుల్గా నేమ్ మార్క్ చేస్తే సరిపోతుంది, హోమ్ న్యూస్. సో హోమ్కి ఒక లింక్ ఉంటుంది, న్యూస్కి ఒక లింక్ ఉంటుంది, అబౌట్కి ఒక లింక్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అనే దానికి కూడా ఒక లింక్ ఉంటుంది. సో 4 డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. ఆ 4 డిఫరెంట్ లింక్స్ అనేవి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో దీన్ని సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎంటైర్ డివ్ని కాపీ చేద్దాం. కాపీ చేసేసి సో ఇక్కడ పేస్ట్ చేసి దీనికి ఇంకో క్లాస్ నేమ్ ఇద్దాం, దీన్నే వర్టికల్. సో మిగతాది ఏం చేంజ్ అయిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ ప్రాపర్టీ మీన్స్ సేమ్ కోడింగ్ ఉండాలి కాబట్టి. హోమ్, న్యూస్, అబౌట్, కాంటాక్ట్ అనేది సేమ్ ఉంటుంది. ఓన్లీ మనం స్టైల్ ఒక్కటే మారుద్దాం. సో దీని అవుట్పుట్లో చేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుంటే ఈ విధంగా మనకి అవుట్పుట్లో చూపిస్తుంది. సో ఇప్పుడు మనం CSS యూజ్ చేసి దాన్ని డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాం, హారిజాంటల్ ఇచ్చాం అంటే HORI హారిజాన్. ఇందులో అనార్డర్ లిస్ట్ ఫస్ట్. సో ఈ అనార్డర్ లిస్ట్లో మనం ఏం రాద్దామంటే లిస్ట్ స్టైల్ టైప్ నన్, అంటే మనకి పక్కన డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని రిమూవ్ చేయడానికి ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే డిఫాల్ట్గా ఉన్న మార్జిన్ అండ్ ప్యాడింగ్ని 0 చేసేయాలి, 0. నెక్స్ట్ ఓవర్ఫ్లో అవుతుంది మనం స్టైల్స్ ఇచ్చినప్పుడు, దాన్ని హిడెన్లో ఉంచాలి. ఓకే, ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ నేను #333 అని ఇస్తున్నాను. సో మనకి అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎలా వస్తుందో చూడండి, ఈ విధంగా మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ హారిజాంటల్ ULLI, ఇది ఎలా ఉండాలి, ఫ్లోట్ లెఫ్ట్. ఈ ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ అనేది మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ అని అంటే ఒకే లైన్లో మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి అనమాట అన్ని. సో ఈ ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీ ఇక్కడ నేను యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ ప్రీవియస్ వీడియోస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో ఇక్కడ మీరు హారిజాన్ ULLI. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ని డిజైన్ చేద్దాం. సో యాంకర్ ట్యాగ్ కాబట్టి డిస్ప్లే, దానికి డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చేస్తున్నాను. కలర్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. సో అవుట్పుట్లో ఎలా వస్తుంది మనకి చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో దీనికి కొంత ప్యాడింగ్ ఇద్దాం, ప్యాడింగ్ 15 పిక్సెల్ ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. సో మనకి టెక్స్ట్ కింద అండర్లైన్ వద్దు అనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్ అని ఇచ్చేయండి, నన్. అగైన్ ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ చేస్తున్నాను, ఫాంట్ ఫ్యామిలీ వర్డానా అండ్ ఫాంట్ సైజ్ 1.1 సైజ్. సో మనకి అవుట్పుట్లో చూసినప్పుడు ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. సో మన మౌస్ని దాని మీద ప్లేస్ చేసినప్పుడు మనకి దేని మీద ఉంది అనేది తెలియదు కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే హోవర్ ఎఫెక్ట్ అనేది ఇద్దాం. సో డాట్ హారిజన్ ULLI హోవర్. ఈ హోవర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటంటే హాట్ పింక్ అని ఇస్తున్నాను. సో హాట్ పింక్ రీడర్ చేస్తే
ఈ విధంగా మనం ప్లేస్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. సో నాకు ఇలా ప్లేస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమో పింక్ కలర్ వస్తుంది. సో టెక్స్ట్ కలర్ అనేది వేరేది రావాలి. సో నాకు బ్లాక్ కలర్ కావాలంటే కలర్ బ్లాక్ అనేది చేసేయండి. సో మనకి అవుట్పుట్లో చూద్దాం. సో బ్లాక్ కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు హారిజాంటల్ నావిగేషన్ బార్. నెక్స్ట్ మనకి వర్టికల్ నావిగేషన్ బార్. సో ఈ హారిజాంటల్ నావిగేషన్ బార్ మీద ప్రెస్ సపోజ్ ఇప్పుడు హోమ్ ఉంది. హోమ్ మీద ప్రెస్ చేసినప్పుడు ఏమొస్తుంది? నథింగ్, ఏం రాదు. ఎందుకంటే మనం లింక్ ఇవ్వలేదు కాబట్టి. ఒక లింక్ ఇస్తే మనకి ఇక్కడ యూఆర్ఎల్లో ఈ హ్యాష్ సింబల్ ఉంది కదా, ఈ హ్యాష్ సింబల్ బదులు వేరే లింక్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ ఏ లింక్ లేదు కాబట్టి ఇదే పేజ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వర్టికల్ నావిగేషన్ బార్. సో వర్టికల్ నావిగేషన్ బార్ ఏం చేయాలంటే .vertical UL. సో అక్కడ ఏమైతే ప్రాపర్టీస్ యూజ్ చేస్తామో సేమ్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం యూఎల్లో కూడా. సో సింపుల్గా ఇక్కడికి కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు అవుట్పుట్లో చూడండి ఏ విధంగా వస్తుందో మనకి ఈ విధంగా వచ్చింది. సో మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ డివిజన్స్ ఉన్నాయి కదా, క్లాస్ 1 క్లాస్ హారిజన్, క్లాస్ వర్టికల్. సో వాటి మధ్య లైన్ బ్రేక్ ఇస్తున్నాను. సో లైన్ బ్రేక్ ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇది హారిజాంటల్, సెకండ్ ఇది వర్టికల్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ రావాలి సిఎస్ఎస్లో అంటే ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ అని రాస్తాం కదా, ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ అనేది మనం యూజ్ చేయం. డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్ని డిజైన్ చేస్తాం అనమాట. యూఎల్ తర్వాత డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్ డిజైన్ చేస్తాం. సో దీనికోసం వర్టికల్ ULLIA అని ఇచ్చేసి ఇక్కడ యాంకర్ ట్యాగ్లో అయితే ప్రాపర్టీస్ రాసామో సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ కూడా రాస్తాం కాబట్టి సింపుల్గా దీన్ని కాపీ చేసేసి అక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ పేస్ట్ చేస్తాం, రీలోడ్ చేస్తే ఈ విధంగా మనకి అవుట్పుట్లో వస్తుంది. సో మనకి విడ్త్ అనేది హెవీగా ఉండొద్దు అనుకుంటే విడ్త్ని తగ్గించాలి. సో వర్టికల్ UL ఏం చేస్తామంటే విడ్త్ అనేసి విడ్త్ ప్రాపర్టీ ఇచ్చేసి మనకి 130 పిక్సెల్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో 130 పిక్సెల్ ఇచ్చేస్తే ఈ విధంగా నీట్గా వస్తుంది. సో మనకి టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. సో మనకి సెంటర్లో కావాలి కాబట్టి ఇక్కడ ఈ యాంకర్ ట్యాగ్ని డిజైన్ చేయాలి. అందులో ఏం చేయాలంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. సో మనకి అవుట్పుట్లో చేసినప్పుడు అన్ని సెంటర్లోకి వస్తాయి. సో దీనికి కూడా మన మౌస్ ప్లేస్ చేసినప్పుడు హోవర్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి దీనికి కూడా ఏం చేస్తామంటే వర్టికల్ ULLIA హోవర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి హాట్ పింక్ అని ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మనం హోవర్ చేసినప్పుడు కూడా దీనికి కూడా బ్యాక్గ్రౌండ్లో హాట్ పింక్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో టెక్స్చర్ కలర్ కూడా మారవాలి అనుకుంటే సింపుల్గా కలర్ బ్లాక్. సో ఈ విధంగా నీట్గా మనం వర్టికల్ అండ్ హారిజాంటల్ బార్స్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో మనం ఒక వెబ్సైట్ని ఎఫెక్టివ్గా ఎలా తయారు చేయాలనేది మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు మల్టిపుల్ డ్రాప్ డౌన్స్ ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.